యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. అందుకే మీకు ప్రకటించబడిన టైటిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే, దేవుని చెంతకు చేర్చుటకు నీ చెంతకు వచ్చిన దేవుడు. దేవుని చెంతకు మనల్ని చేర్చడానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన చెంతకు వచ్చారు, మన దగ్గరికి వచ్చారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తన కాలాన్ని ముగించుకుని దేవునికి పిల్లలుగా దేవుడున్న లోకానికి రావాలనే ఆయన కోరిక మేరకు, ఆయన అభిష్టం మేరకు, ఆయన సంకల్పం మేరకు ఈ భూమి మీద ప్రతి మనిషి పుట్టుక జరిగిందనేది వాస్తవం. ఆ మనుషులు తనకు కాకుండా పోతున్నప్పుడు, తను అర్థం చేసుకోనప్పుడు, ఎందుకు మనిషి ఈ భూమి మీద పుట్టాడు అనే దాన్ని మనిషి ఆలోచించినప్పుడు, చేసుకున్న ఆయనకు ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి, అది తెలియకుండా మన కాలం ముగించుకోకూడదు కాబట్టి ఆయన మనకు తెలియచేయడానికి ఆయనతో సమానుడిగా ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆయన నిస్సందేహంగా దేవుడు మనల్ని చేసుకున్నది మనం ఈ లోకంలో ఉండిపోవడానికి కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరో ఉండిపోవడం లేదు. నిజానికి ఎవరు ఎంతకాలం ఉంటారో అనే దాన్ని కూడా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ధనవంతులైనా, పేదవారైనా, బలవంతులైనా, బలహీనులైనా, ఎవరైనా, ఎప్పుడైనా, యుక్త వయసులో ఉన్నవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాల్సి వస్తుందో మన ఎవరి విషయంలో కూడా మనం ఎవరికి గ్యారంటీ ఇవ్వలేం. అలాంటిది మానవ జీవితం. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనం ఉండడానికి, ఈ భూమి మీద మన పుట్టుక, మన జన్మ అనేది జరగలేదనేది తప్పనిసరి ప్రతి మనిషి ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం, ఆలోచించవలసిన విషయం. అలాగే ఈ విశ్వం పుట్టుకు కానీ, ఈ విశ్వంలో మనిషి పుట్టుకు కానీ కారణం తప్పనిసరి దీని వెనకాల దేవుని సంకల్పం ఉంది, దేవుని కోరిక ఉంది, దేవుని ఉద్దేశాలు ఉన్నాయి అనేదాన్ని కూడా మనం ఎప్పుడు విస్మరించకూడదు. మనకు అవసరమైనప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అనే ఆలోచనలో ఉంది. కానీ అసలు దేవుడు ఎందుకు మనకు కనిపిస్తుంది, అది మనకు అర్థం కావాలి. నిజంగా మనిషి ఎలాంటి వాడంటే చూస్తేనే నమ్ముతాను అని ఆలోచించాడు. మంచి విషయాల్ని చూస్తే నమ్ముతాను అంటాడు. అంటే ఇలాంటి జ్ఞానవంతమైన విషయాలు అసలు దేవుని సంకల్పానికి సంబంధించిన విషయాలు అయితే, కానీ అవసరాలకు సంబంధించి అయితే మాత్రం చూసినా చూడకపోయినా నమ్మేస్తాడు. ఎందుకంటే ఒక రాయేస్తాడు అంతే. అయితే నమ్ముదాం, లేకపోతే మనం జరిగితే దేవుడు అందాం, లేకపోతే ఈ దేవుడి వల్ల నాకేమీ లేదనుకుందాం అనేదే మనిషి ఆలోచన. ఎందుకంటే కరెంట్ ఉంది, మనందరికీ తెలిసిన విషయమే, యథావిధిగా చెప్తున్నామని అనుకుంటారు. కానీ కరెంట్ అనేది కనిపించదు. అది ప్రకృతిలో కనిపించిన శక్తులు ఎన్నో ఉన్నాయి. విద్యుత్ శక్తి అంటాం మనం కరెంట్ని, అది కనిపించదు. కానీ అది ఉంటే బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ పనిచేస్తుంది. మీరు ఏ ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకోండి, ఏదైనా పని చేయాలంటే కరెంట్ తప్పనిసరి ఉండాలి. అది ఫ్యాన్ అయినా, మిక్సీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఏసీ అయినా, ఏదైనా. అంటే కరెంట్ ఒకటే బల్బులోకి వెళ్తే వెలిగిస్తుంది, ఫ్యాన్లోకి వెళ్తే తిప్పుతుంది. అలాగే గాలి. నిజంగా మనకి నీరు లేకపోయినా ఒక రోజైనా కనీసం 2-3 రోజులు ఇలా బ్రతకగలం, 2 రోజులు బ్రతకగలం. కానీ గాలి లేకపోతే కొన్ని క్షణాలు కూడా బ్రతకలేము. కానీ ఆ గాలి మాత్రం మనకి ఎప్పుడు కనిపించదు.
కాబట్టి ఆత్మలుగా నిజంగా దేవుడు ఆత్మ అనే విషయాన్ని తప్పనిసరి నమ్మి తీరాలి. అప్పుడే దేవుడు అర్థం అవుతాడు. మనం అర్థం కాకపోతే, మన గురించి మనకే సరిగా తెలియకపోతే, మనమే అర్థం కాకపోతే ఇక మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలం, దేవుణ్ణి ఎలా నమ్మగలం, దేవుని ఉద్దేశాలను ఎలా అర్థం చేసుకోగలం ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి తప్పనిసరి మనం ఆత్మలమైన మనం ఈ భూమి మీద కొంతకాలం ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ పంపించాడు. ఆ కొంతకాలం ఎందుకు, ఏంటి ఆయన ఉద్దేశం అని అంటే తప్పనిసరి ఆయన దగ్గరకు మరలా తిరిగి వచ్చేయడానికి. బైబిల్ అదే చెప్తుంది. దేవుడు ఏమైనా చెప్పాడంటే, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. బాగానే ఉందండి, ఎందుకు తిరిగి? ఇప్పుడు ఎవరైనా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు అనుకోండి, ఏదైనా పని మీద, ఏమంటారంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటారు. అలాగే దేవుడు ఏమన్నాడంటే, ప్రపంచ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మానవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నరులారా మీరు తిరిగి ఇక్కడికి వచ్చేయాలి, నా దగ్గరికి వచ్చేయాలి, నరులారా తిరిగి రండి. అంటే ఏ పని మీద మనం ఇక్కడికి వచ్చాం, ఏ పని మీద ఆయన ఇక్కడికి మనల్ని పంపించాడు, ఇక్కడ ఉంచాడు అనేదాన్ని మనం తప్పనిసరి ఆలోచించాలి. ఇలా ఆలోచించవలసిన మనిషి. ఎందుకంటే బైబిల్ మాటలు సెలవిస్తున్నాయి మనకి ఏమిటంటే, వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని. అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని. వారికి ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని ఆయన ఎదురు చూడలేదు. అప్పుడు నీకు ఎవరో చెప్పవసరం లేదు, నువ్వే అడుగుతావు. ఎందుకంటే సమాజంలో ఒక మాట ఉంది, దిక్కులేని వాడికట దేవుడే దిక్కట. అంటే దిక్కు లేనప్పుడైనా దేవుడు దిక్కు. ఎప్పుడూ దేవుడు దిక్క? చెప్పండి. డబ్బు ఉంది కదా, నాకు ఎవరు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, అన్నీ ఉన్నాయి కదా, నాకు ఏం అవసరం లేదని పడుకో. ఒకరోజు నీ ప్రాణం పోద్ది. అప్పుడేంటి? నీకు కూడా తెలియకుండా నీ ప్రాణం పోవచ్చు, గుండె ఆగిపోయి. అప్పుడేంటి పరిస్థితి? దేవుడు అవసరం. దిక్కున్నా దిక్కు లేకపోయినా అసలు నీ జీవితం ఏంటో తెలియలేదు. ఆవిరి వంటిదనే తెలియకే దిక్కు లేకపోతేనే కానీ దేవుడు దిక్కు. ఎప్పుడూ దేవుడు దిక్కు. ఏ క్షణాన కన్ను మూసినా కూడా దేవుని చేతుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి అని ఆలోచించుకునే పరిస్థితి సమాజానికి లేదు. సో కాబట్టి నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. వచ్చేయాలి, మీరు ఇక్కడే ఉండిపోకూడదు. కాబట్టి ఎందుకు పంపించాడు అనేదాన్ని మనం ఆలోచిద్దాం. అయితే దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో సమాజం చాలా ఫెయిల్ అయిందనే మనం చెప్పొచ్చు. దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సింది పోయి సమాజం దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. కొందరైతే దేవుడు లేడనేవారు కనపడతారు మనకి, కొందరైతే దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు. కానీ ఎలా నమ్మారు, ఎందుకు నమ్మారు అనే విషయాలను మనం కనుక ఆలోచిస్తే కొంచెం ఇబ్బందికరంగా, గందరగోళంగా, వివాదాలకు తావిచ్చే విధంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరి మనం అర్థం చేసుకుందాం. అందులో ఒక మాట, సమాజంలో ఉన్న ఒక మాట, దేవుణ్ణి అపార్థం చేసుకుని దేవుడినే తప్పు పట్టే కొన్ని మాటలు మీ ముందు ఉదాహరించి నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. అందులో కవుల గురించి సమాజం ఏముందంటే, రవిగాంచిన చోటుని కవిగాంచినని. అంటే సూర్యుడికి కనబడని చోటు కవికి కనపడుతుందని. ఎందుకంటే సూర్యకాంతి అనేది బాహ్యంగా ప్రసరించగలదేమో కానీ మనుషుల మనసుల్లోనికి వెళ్ళలేదు. కానీ కవి అనేవాడు మనుషుల మనసుల్లోని భావాలను వెలికి తీసి చెప్తాడనే ఉద్దేశంతో ఈ సామెత అనేది పుట్టింది. ఏంటంటే రవిగాంచిన చోటుని కవిగాంచినది. అలాంటి కవుల్లో ఒక సినీ కవి ఏమన్నాడంటే, మీకు అర్థం కావడానికి, దేవుడి విషయంలో ఎలాంటి అపనిందలు ఉన్నావనేవి అర్థం కావడానికి, ఎక్కడో దూరాన్ని కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, తమాషా చూస్తున్నావు. మీకు ఒకసారి చూపిస్తారు చూడండి, ఒక ఆయన పాడడం చూపిస్తారు.
ఇదంతా కొంతమందికి చాలా పాత వాళ్ళకి తెలిసినది ఇది. దూరాల కూర్చున్నాము అబ్బా, ఇక్కడ రాతలు రాస్తున్నాము. అయ్యా చిత్తమైన గారని చేస్తున్నాము, తమాచ చూస్తున్నాము. స్వామి ఎక్కడో దూరాల కూర్చున్నాము. లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తాము, మమ్మ తోలి బొమ్మలను చేసి ఆడిస్తాము. అంతా మా సొంతమనే అనిపిస్తాము, అంతా మా సొంతమనే అనిపిస్తాము. అంతలో 3 4 ముచ్చటగా చేస్తాము. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నాము, అయ్యా ఇక్కడ రాతలు రాస్తున్నాము. ఓహో చిత్తమైన గారని చేస్తున్నాము. అతను అది సినిమా పాట అంటే ఒక సినీ కవి రచించిన సినిమా గీతం అది. అయితే ఆ పాటని ఒక భిక్షాటన చేసుకుని ఆయన కావచ్చు, లేదా ఏదేమైనా ఒక కళ సంబంధించిన ఆయన కావచ్చు, అతను వాయించే డబ్బును బట్టి ఇవన్నీ చూస్తే పాటలో అర్థం ఏంటంటే దేవుడు ఎక్కడో దూరాన కూర్చున్నాడు. ఇది కొంచెం ఇది కరెక్టేనండి. ఎక్కడ మా తలరాతల్ని రాస్తున్నావు, ఎక్కడో కూర్చుని మాకు ఏం చేసావంటే మా తలరాతలు రాసేసావు అని రాశాడు ఆయన. అలాగే చిత్రమైన పనులు గారడీలట, అంటే మ్యాజిక్లు చేస్తాడంట ఆయన. తమాసా చూస్తున్నాం, అంతా మాదేనే అనిపిస్తావు, అంతలోనే ఏది కాదని చేసేస్తావు అన్నాడు. నిజంగా దేవుడు ఎక్కడో దూరాన్ని ఉన్నాడండి, కానీ ఇక్కడున్న మన తలరాతల్ని ఆయన రాయడం లేదు. ఎందుకంటే మనిషి సుఖం ఉన్నప్పుడేమో ఏమి ఆలోచించడు, సుఖపడ్డమే నేర్చుకుంటాడు. కష్టం వచ్చినప్పుడు మాత్రం, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం, బాధ వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఎందుకు నాకు ఇలాంటి రాత రాశాడు అని అంటాడు. మరి సుఖం ఉన్నప్పుడు అబ్బా దేవుడు నాకు ఎంత మంచి రాత రాశాడు అని ఆలోచిస్తాడా? అలా ఆలోచించు. నిజానికి అండి దేవుడు ఎవరి రాతలు రాయుడు. ఆయన ఏం చెప్పుకున్నాడు తెలుసండి, ఎవరు చెడిపోవాలని ఆయన రాయడండి. ఆయన ఏ తండ్రి అయినా నా పిల్లలు పాడైపోవాలి, తాగుబోతులుగా ఉండాలి, జోదగాళ్ళుగా ఉండాలి, ఖైనీ తినాలి, లేదా గుట్కా తినాలి, లేదా గంజాయి తినాలి, ఈ డ్రగ్స్ ఇలాంటి దాన్ని బారిన పడిపోవాలి అని ఏ తండ్రి అనుకుంటాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. హంతకుడిగా ఉండాలని, అత్యాచారాలు చేసేవాడిగా ఉండాలని ఎవరు ఏ తండ్రి అనుకుంటాడు తన బిడ్డ అలా ఉండాలని? అలాంటిది దేవుడు ఎలా స్వయంగా రాస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి ఇది నిజంగా దేవుడి గురించి అర్థం కాని ఒక కవి రాసిన, ఒకవేళ సినిమాని బట్టి, సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే, సినిమా వాళ్ళు ఈ సమాజాన్ని ఎలా చేశారంటే డైవర్ట్ చేశారు. ప్రతి అబద్ధాన్ని వాళ్ళు కళ్ళకు కట్టినట్టుగా నటింపచేసి రక్తింపచేసి సన్నివేశాన్ని మనం నమ్మేలా చేస్తారు. వాళ్ళు సమాజాన్ని నమ్మేలా చేస్తారు. ఎక్కువ శాతం ఏ విషయంలో అయినా సరే, దేవుడి విషయమైనా, సమాజంలో ఏ విషయమైనా, జులాయిగా తిరగడం విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే మనిషిని పక్కదారి పట్టించే ఒక విధంగా ఆలోచిస్తే ఈ సినిమాలే, ఇప్పుడున్న సినిమాలే, ఈ వ్యవస్థ. అలాంటి వీళ్ళు ఏమంటున్నారంటే తలరాతలు రాస్తున్నారు. ఆయన అయితే ఏమన్నాడు తెలుసు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు. అందరినీ 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 ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసండి? భర్త సర్టిఫికేట్. నాయనా నువ్వు యథార్థవంతుడివి, నిన్ను యథార్థవంతుడిగా పుట్టించాను, అంటే మంచివాడిగా పుట్టించాను. మంచివాడిగా పుట్టించాను అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎందుకంటే ఆ మంచిని కాపాడుకోవాలని, ఇచ్చిన కొంతకాలంలో ఆ మంచిని నువ్వు కాపాడుకోవాలని అనేది దేవుని ఆలోచన. అందుకనే ఏమన్నాడు తెలుసండి, వారు అలా కాపాడుకుని వాళ్ళ కాలాన్ని ముగించుకోవాల్సింది పోయి వారు వివిధములైన తంత్రములను కల్పించుకునిరి. వివిధములైన తంత్రములను కల్పించుకునిరి అంటే పాడైపోయి ప్రతి పని కూడా మనిషి కల్పించుకున్నాడు. నిజంగా సారాయి కానీ, బ్రాందీ కానీ, గంజాయి కానీ, గుట్కా కానీ దేవుడు స్వయంగా తయారు చేసేవి ఇవ్వలేదు. దేవుడు దాని పని నిమిత్తం ప్రతి దాన్ని కలిగించాడు చూసారా, దానిని మనిషి తనకు
ఇలా బాగుంటుంది అని మత్తిచ్చే విధంగా మనిషి ఏం చేస్తున్నాడంటే మార్చుకున్నాడు. దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడండి, సృష్టి మీద అవకాశం ఇచ్చాడు దాన్ని వినియోగించుకోవాలని. కానీ మనిషి దాన్ని ఏం చేస్తున్నాడంటే దుర్వినియోగం చేసుకుంటున్నాడు, సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి. నిజంగా ఆయనేమో ఏమంటాడంటే మీరు తంత్రాలు కల్పించుకునిరి అని అన్నాడు. పోనీ ఎవరైనా శాశ్వతం అని చెప్పాడండి, భార్య శాశ్వతం, పిల్లల శాశ్వతం, నువ్వు శాశ్వతం అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు కదండి. చచ్చిపోతే నాకెందుకు అన్యాయం చేశాడు అంటే ఏంటి? తప్పది. అసలు చావు అనే దాన్ని ఎందుకు ఇచ్చాడో, అలా ఎందుకు ఇచ్చాడో, ఏ మనిషి ఏ క్షణానైనా చనిపోయే విధంగా ఎందుకు చావు దేవుడు పెట్టాడు? దీన్ని ఎవరైనా మార్చగలరా? వాస్తవానికి ఒక విషయం చెప్పంటారా, అసలు మనిషి తన తప్పులు తెలుసుకోవాలి తప్ప దేవుణ్ణి తప్పు పట్టడానికి మనిషి స్థాయి సరిపోద్దంటారా? దేవుడి గురించి ఆలోచించడానికి దేవుణ్ణి తప్పు పట్టుకునే స్థాయి మనిషికి ఉందంటారా? అలా ఆలోచించే స్థాయి అంటే మనిషి ఎంత అపార్థంలో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించారు. దేవుణ్ణి అపార్థం చేసుకున్నవాడే దేవుణ్ణి తప్పు పట్టడానికి చూస్తాడు. దేవుడు అర్థమైతే దేవుడి కోసం ప్రాణాలు పెడతాడు. దేవుడి కోసం మనం ఏం చేసినా అది తక్కువే. ఏం ఆలోచించినా ఏం కోల్పోయినా అది చాలా చిన్న విషయం. ఎందుకంటే దేవుడు మనకి దేవుడున్న లోకంలో మనల్ని ఆయనకు పిల్లలుగా ఆయన కావాలనుకున్నాడు, కోరుకున్నాడు, స్వీకరించాలనుకున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం అండి. అది ఎంత మంచి విషయం. అది తెలియక దాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని దాన్ని కాదనుకుంటున్నావే కానీ, అంటే నేనంటే ఎవరైనా బాధపడతారేమో కానీ ఒక సామెత ఉంది, నక్కట ద్రాక్ష పుల్ల అందలేదు కాబట్టి ఏముందట, పుల్లనువే అందట. అంటే ఎందుకంటే ఇది ఒక సామెత. ఏమైనా సరే మనిషి అర్థం కాకపోయినా తనకు అందకపోయినా దాన్ని ఏం చేస్తాడంటే వంక పెడతాడు, దాన్ని ఏదో తప్పు పట్టుకుంటాడు. సో దేవుడు మనల్ని ఆయనకు పిల్లలుగా కావాలని అనుకున్నాడు. ఇకపోతే ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఎందుకు పెట్టాడో తెలుసండి? అనుభవం. దేవుని ఉద్దేశం మనకి ఇబ్బందులు పెట్టడం కానీ కష్టాలు పెట్టడం కానివ్వండి, అదే దేవుడి పని. ఒక విధంగా చెప్పాలంటే అదే అవసరం. అది లేకపోతే మనిషి మారడు, మనిషిలా బ్రతకలేడు. తెలుసా మీకు? మనిషిలో మంచి మనసు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? మంచి ఆలోచన విధానం ఎప్పుడు వస్తుందో తెలుసండి? ఆకలేసిన వాడికే ఆకలితో ఉన్నవాడి విలువ అర్థం అవుతుంది అనేది నిజం కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. కడుపు నిండినమ్మ భర్త ఆకలి ఎరగదనేది ఒక సామెత కదండి. అంటే భర్తకే భోజనం పెట్టదేమో, పట్టించుకోదేమో. అదే ఆకలితో ఉన్నవాడి ఇల్లు తెలీదా? రోగంతో మనం బాధపడుతున్నప్పుడు అవతల వాడికి రోగంతో ఉంటే వాడు ఎలా బాధపడతాడో మనకు అర్థం కదా. ఏ కష్టం అనిపించలేదు అనుకోండి, కష్టపడేవాడిని చూస్తే, బాధపడేవాడిని చూస్తే మనకు ఎలా ఉంటుంది తెలుసా? నవ్వుగా ఉంటుంది. కాబట్టి కష్టాలు మనిషిని ఎలా మారుస్తాయంటే, కష్టాలు అవతల వాడిని కష్టాలను కూడా అర్థం చేసుకునే విధంగా మారుస్తాయి. అలాగే మన మనసును కూడా మంచిగా మారుస్తుంది. అసలు దేవుడి ఉద్దేశం ఏంటంటే కష్టాల్లోంచి మనకు పాఠాలు నేర్పించాలనుకున్నాడు ఆయన. ఎందుకు భూమి మీద మనకి మానవ జీవితం అనేది, మనిషి శరీరం అనేది ఇలాంటి శరీరాన్ని ఇచ్చి అశాశ్వతమైన భూమి మీద గుడారమైన మన నివాసం శిథిలమైపోయినను. మన ఇల్లు అయితే బూజులు పెట్టేసి అక్కడైతే పెంచులు ఊడిపోయి అలా అయిపోతాం, అలాగే ఈ శరీరం కూడా. ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీరు అనుకోవచ్చండి, నేను చెప్పే ప్రసంగం చాలా మందికి అర్థం కాకపోవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా ఇది బైబిల్ సత్యం. మీరు కాచి వడపోస్తే ఇదే బైబిల్ సత్యం. నిజానికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, క్రైస్తవులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఇబ్బంది, ఆపద వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తు దగ్గరికి వచ్చారన్నది వాళ్ళు మర్చిపోకూడదు. లేకపోతే యేసుప్రభువుని గురించి వినడానికి కానీ, ఆయన నమ్మడానికి కానీ
ఎటువంటి ఇష్టం చూపించరు. ఎందుకంటే అందరూ క్రీస్తుని హేళన చేసేవారే, నమ్మనప్పుడు ద్వేషించేవారే. కానీ చివరికి వారికి ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, అది ఎక్కడ అది సెట్ అవ్వనప్పుడు, దానికి సమాధానం పడుతున్నప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా దేవుడని సమాజంలో ప్రకటింపబడుతుంది. కాబట్టి ఎలాగో ఆ రాయి ఈ రాయి వేసే మనిషి. ఎందుకంటే నేను చూశాను, కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ తాగి అమ్ముతుంటాడు. ఎవరో ఇస్లాం వాళ్ళు వంతుని కింద అక్కడ ఇక్కడ మసీద్ దగ్గర ఏం చేస్తారంటే, చిన్న బడ్డీ పెట్టుకుని, అదే పాన్ మసాలా బడ్డీ లాగా బడ్డీ పెట్టుకుని ఏం చేస్తుంటారంటే తావిదులు అమ్ముతారు. అక్కడ తావిది కొంటారు. ఇంకొకడు ఏదో చేస్తాడు, వాడి దగ్గరికి వెళ్తారు. ఏదైనా అంటే మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో ఒక రాయి వేసేస్తాడు. అలాంటిది మనిషి నమ్మకం. అయితే చూడండి, ప్రసంగి గ్రంథం 3:10. నరులు అభ్యాసం పొందవలనని నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న శ్రమానుభవమును, కష్టానుభవమును నేను చూచి తిని. అంటే కష్టం ఎందుకు, శ్రమలు మరొక చోట అలా ఉంటది, శ్రమానుభవం అని. కష్టం, శ్రమలు అనే వాటిని దేవుడు ఎందుకు పెట్టాడట? అభ్యాసం. అభ్యాసం అట అంటే మనకి ఏదో నేర్పించాలట, మనం ఏదో నేర్చుకోవాలనట. కష్టానుభవం పెట్టాడట. నేను చూచి తిని అంటే కష్టానుభవంలో నుంచి మనం ఏం చేస్తున్నామట? అభ్యాసం అనే దాన్ని పొందుతున్నావట, నేర్చుకుంటున్నావట. కాబట్టి ఇప్పుడు మీరు ఇది నిజమా కాదని అంటే, మీరు ఏ పని అయినా మీరు నేర్చుకోవాలనుకోండి, కష్టపడాలి. ఫస్ట్ చాలా కష్టపడాలి. ఒక బైక్ మెకానిక్ కావాలని అంటే ముందు కుర్రవాడిగా పనిచేయాలి. వాడికి టీ తీసుకురావాలి. వాడి బండి పార్టీలు తొడమంటే తొడవాలి. స్వతహాగా వెంటనే మీకు ఇప్పారా బాబు, ఇది బిగించారా బాబు, మెకానిక్ రిపేర్ చేశారా బాబు అని అనడం. ముందు పనికిరాని పనులన్నీ మన చేత చేస్తాడు. అప్పుడే తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తాడు? స్లోగా నేర్పిస్తాడు. లేదా మనం ఈ లోపల చూసి నేర్చేసుకుంటాం. అప్పుడు మనం ఎంత కృంగిపోవాలి, ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి నాకు ఎంత జీతం సరిగా ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, ఎంత కష్టపెట్టేస్తున్నాడు అని అనుకుంటా. కానీ అతను ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా ఆ నిరీక్షణ, ఆ శ్రమ అనేది మనల్ని ఏం చేస్తుంది? పని నేర్చుకునే వల్ల చేస్తుంది. మీరు ఇంకొక విషయం ఇప్పుడు చూడండి, సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, మన వాళ్ళు ఏమంటారంటే రాదు, భయపడిపోతుంటారు. కానీ దెబ్బ తగలందే సైకిల్ మాత్రం రాదు. అంటే కష్టపడందే, శ్రమ పడందే, వాడికి బ్యాలెన్స్ చేయడం రాదు. ఒక్కసారి పడిన తర్వాత సైకిల్ వచ్చేద్దంట. ఎలా వచ్చేది? ఇంక తొక్కడం మానేడు వచ్చేసినట్టని. అంటే అప్పుడు ఏమవుతాడంటే, అమ్మయ్య మనం పడుతూ లేస్తుంటే ఏమనుకుంటామంటే, ఈ తప్పు చేశాను అని సరి చేసుకుని చాలా జాగ్రత్తగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనకి అర్థం అవుతుంది. కాబట్టి శ్రమ అనేదాన్ని మనం ఏ పనిలో అయినా సరే శ్రమ పడితేనే, కష్టపడితేనే దాని గురించిన జ్ఞానం అనేది మనకు వస్తుంది. అలాగే దేవుడు కూడా మానవ జీవితంలో ఉండే ఈ కష్టాలు, దగ్గులు, రోంపలు, జ్వరాలు, కడుపు నొప్పులు, ఏంటంటే ఎన్నండి మనకి బోల్డ్ రోగాలు, చాలా రోగాలు ఉన్నాయి కదండి మనకి. ఎన్ని టాబ్లెట్లు ఉన్నాయంటే అన్ని రోగాలు ఉన్నట్లు లెక్క. మీరు మందుల షాప్కి వెళ్ళి చూడండి, అన్ని రోగాలకే, మన రోగాలకే. మనం లెక్క పెట్టలేనండి రోగాలు ఉన్నాయి మనకి. శరీరానికి అన్ని రోగాలు వచ్చేస్తాయి. అంతమంది డాక్టర్లు ఉన్నారు. కాలుకు ఒక డాక్టర్, కన్నుకు ఒక డాక్టర్, చెవుకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, చెవుకు ఒక డాక్టర్. కాబట్టి సో మీరు చిన్నప్పుడు అలా ఆడుకుని తిరిగేస్తుంటే రాత్రి పడుకునేటప్పుడు చెవిపోటు వచ్చింది. చెవిపోటు వస్తే ఏంటంటే మనం ఎండలో తిరిగేసి ఏదో ఆడేసేవాళ్ళం. ఇక చెవిపోటు వస్తే చూడండి, ప్రాణం పోయినంత పని అయిపోయి దుల్లేస్తుంటే నేల మీద. వీళ్ళకి ఎవరికి రావట్లేదు, నాకే ఎందుకు వచ్చింది చెవిపోటు? వీళ్ళందరూ బాగానే ఉన్నారు, నా చెవికి ఎందుకు వచ్చింది పోటు? చాక్లెట్లు అన్ని తినేస్తాం మనం సూపర్గా. తినేస్తే పిప్పు ఉందండి, అది సలుపు పెడుతుందండి. సలుపు పెట్టినోడికి ఉంటుందండి. కడుపులో నొప్పి వస్తుంటే వీళ్ళందరూ బాగా ఉన్నారు, నా కడుపు ఎందుకు నొప్పి వచ్చింది అనిపిస్తుంది. మరి చిన్నప్పటి నుంచి కూడానండి, అమ్మో ఇలా అంటే జస్ట్ అలా తట్టుకుంటున్నాం అనమాట. అలా దేవుడు ఏంటంటే ఈ జీవితం ఎలాంటిదో నేర్పించాలనుకున్నాడు. ఈ జీవితం అశాశ్వతమైందని నేర్పించాలనుకున్నాడు. అయితే మరి ఎందుకయ్యా ఈ జీవితాన్ని ఇచ్చావంటే, నాయన ఏమీ లేదు నాయన, శాశ్వతమైన జీవితాన్ని మీకు ఇచ్చేయాలని.
అలాగే నీకు కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? మనిషికండి సుఖం ఉందనుకోండి, నిత్యం సుఖం ఉందనుకోండి, మనిషి ఏం చేస్తాడు తెలుసండి? గర్వాంధుడు అయిపోతాడు. మనిషిని, సాటి మనిషిని కూడా మనిషిగా చూడ్డు. అతని మనసు ఎలా ఉంటుందో తెలుసండి? కళ్ళు నెత్తుకొచ్చాడు చూసారా? కళ్ళు నెత్తుకొచ్చిన వారి తరము కలదని దేవుడు అన్నాడు చూసారా? అలా ఉంటది. అలా ఉంటే దేవుడికి ఎందుకు పనికి వస్తారండి? దేవుడికి పనికిరారు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికి, అంటే యథార్థవంతులుగా బ్రతికి మన యథార్థతను కాపాడుకుని మన కాలాన్ని ముగించుకుంటేనే మనం ఆయనకి పిల్లలం కాగలం. ఆ లోక ప్రవేశం మనకు ఉంటుంది. లేకపోతే మనం ఆయన పిల్లలం కాలేము. మనందరికి తెలిసిన విషయం ఇదే. మన లైఫ్ అంబిషన్, దేవుడు మనకి ఇచ్చిన గోల్. నేను ఇచ్చిన యథార్థతను పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి. ఎందుకంటే యోబు అనే భక్తుడు ఉన్నాడు, మనకి దేవుని మాటల్లో కనిపిస్తాడు. అపవాది వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా అని అంటే, భూమి మీద అతడు యథార్థవంతుడు, అతని వంటి వాడు ఎవ్వడూ లేడు అన్నాడు. అంటే దేవుడు మనలో చూసేదేంటి? యథార్థత. అది ఆల్రెడీ ముందు మనకి ఇచ్చిందే. మనం దాన్ని ఏం చేసాం? యథార్థత పోగొట్టుకున్నాం. ఎవరి దగ్గర ఎంత చాకచక్యంగా అబద్ధవాడితే, అమ్మయ్య భలే అబద్ధవాడిసినే, భలే బొంకిసనే, భలే మోసం చేసేనే, భలే సంపాదించుకుంటున్నానే అని ఆలోచించుకునే టైప్ మనం సమాజంలో. నేను చిన్నప్పుడు అలాగే ఆలోచించేవాడిని అండి. ఏంటి వీళ్ళు చాలా తెలుగుగా ఆలోచిస్తున్నారు, చాలా తెలుగుగా ఆలోచిస్తున్నారు, నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు రావట్లేదు అనిపించింది, ఎందుకు ఇలా మాట్లాడట్లేదు అని అనిపించింది. నిజమేనండి, చాలా మంది చాలా తెలుగుగా మాట్లాడుతుంటే, చాలా మోసంగా మాట్లాడుతుంటే నాకు ఎందుకు రావట్లేదు అనిపించింది. అలా నేర్చుకున్నాను అండి, నేను కూడా నేర్చుకుందాం అనుకునేవాడిని. మరి మీ అందరికి అలాగే అనిపించింది లేదు నాకు తెలియదు కానండి. నాకు మాత్రం నిజంగా ఇక్కడ నిలబడి చెప్తున్నాను, అబద్ధం కాదు. నా చిన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చి కొంతమంది చాలా తెలుగుగా మాట్లాడుతుంటే వీళ్ళు ఎలా మాట్లాడేస్తున్నారు, వీళ్ళు ఎలా తప్పించేస్తున్నారు, అతను చాలా తెలుగుగా మాట్లాడతారు, నేనేటి దొరికిపోతున్నాను మా అమ్మ వీళ్ళ దగ్గర అబద్ధం ఆడేసినట్టుగా, సరిగా ఎందుకు అబద్ధం ఆడలేకపోతున్నాను అని అనిపించిందండి నాకు అప్పుడప్పుడు. కొంతమంది భలే దొరకరా అని అనుకునేవాడిని. సో అలా మనం ఏం చేసాం అనుకుంటున్నారు? యథార్థతను ఏం చేసామంటే పోగొట్టుకున్నాం. దాన్ని మరలా తిరిగి దక్కించుకోవాలి, మరలా దాన్ని కాపాడుకోవాలి, మరలా మనం మారాలి. అలా మనల్ని మార్చడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. మీరు అనుకుంటున్నారు ఏమండి పేద కష్టాలు పేద అంట, అలాగా మన కష్టాల గురించే మీరు మాట్లాడుతున్నారు. కానీ మనకి దేవుడి గురించి చెప్పడానికి, మనకు అర్థం కావడానికి, మనం నిత్య జీవాన్ని పొందడానికి, ఈ భూమి మీద జీవం కోసం ఆలోచించకుండా అది ఏ క్షణాన ముగిసిపోయినా, లేదా ఆయన నమ్ముకున్నందుకు ముగిసిపోయినా, లేదా ఆయన మాటలు చెప్పినందుకు, ఆయన పని చేస్తున్నందుకు ఒకవేళ ముగిసిపోయి పరిస్థితి ఉన్నా కూడా సంతోషంగా ముగించేసుకుని ఆ లోకానికి వచ్చేలా మనం చేయడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే పౌలు అనే భక్తుడు ఉంటాడు కదండి, బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం. ఇదండి క్రిస్టియానిటీ. తెలుసా మీకు? బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీ అంటే ప్రాణాలు పెట్టేది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని ధనవంతుడు అనుకుంటే వాడిని ఎర్రివాడని అంటే, నా ప్రాణాన్ని ఎంత సుఖ పెడతావు, నా ప్రాణం తినడానికి ఏమిస్తావు, నా ప్రాణం తాగడానికి ఏమిస్తావు అని దేవుడిని అడుక్కునే పరిస్థితి మనది. ఉన్నవాడిని ఎర్రివాడిని అంటే, లేకపోయినా దానికోసం ఆలోచించి అర్థించి దానికోసమే దృష్టి పెట్టేవాడు ఇంకెంత ఎర్రివాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఉన్నోడే ఎర్రివాడిని అన్నాడు. లేదు కావాలని అంటే, ఇంకా కావాలంటే, పోనీ ఇచ్చినా ఇంకా ఎక్కువ కావాలని అంత పరిస్థితి కలిగిన వాడితో సంతృప్తి పడి ఉండమని బైబిల్ చెప్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో నిజంగా మొదటి శతాబ్దపు క్రిస్టియానిటీని కనుక మీరు ఆలోచిస్తే, మొదటి శతాబ్దం క్రైస్తవులు ఎలాంటి వాళ్ళో తెలుసండి? మనమే క్రైస్తవులు అండి. అసలు మన క్రైస్తవులు అంటారా? క్రీస్తు పేరు చెప్పుకుని సిలువకు శత్రువులుగా నడుచుకుని ఏం మాట్లాడుతున్నావు, ఏం నమ్ముతున్నావు, ఎందుకు నమ్ముతున్నావు, ఏమీ అర్థం కాని పరిస్థితి. అందుకే నేను ఎలా ఉంటానంటే, అన్ని జరిగిపోయిన తర్వాత లేటుగా వస్తాను నేను. మీరు ఎక్కడికైనా సరే నేను ఎప్పుడైనా ఎలా వస్తానంటే, ఎందుకంటే నేను ఫస్ట్లోనే వచ్చి చెప్పాను అనుకోండి, ఎవరికి అర్థం కాదు. కొంచెం నమ్ముకున్నవాడికి వచ్చి చెప్పాను అనుకోండి, ఏమర్థమవుతుందో తెలుసండి? సెక్రెట్ అయిపోతాడు. ఎందుకంటే నేను ఉప్పు లాంటి అనుకోండి,
అంటే బైబిల్ కూడా అలాగే చెప్పమందండి. ఏమంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి మీ సంభాషణ. అన్ని వేసి చూడండి, కూరలో ఉప్పు వేసి చూడండి. మీరు ఏమి నమ్మినా మీ జీవితం అసంపూర్ణం. మీరు ఎలా ఆలోచించినా అసంపూర్ణం. మీ బైబిల్ అర్థం కాదు, మీకు అర్థం కాదు. ఏదో నమ్మమంటే నమ్మో ఓ పక్క నుంచి వెనక్కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటి గౌరవ అనుకుంటాం. అదే నువ్వు ఎలా నమ్మవు అనుకోండి బైబిల్ క్రైస్తవుడు. కానీ ఒక పౌలు గారిలో బ్రతుకుటి క్రీస్తే చావైతులా. లేదా ఏమన్నాడు తెలిసింది ఆయన, ఇందెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తే అలా నేను క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధం. ఏంటండి ఆ నమ్మకం? ఎందుకండి ఆ నమ్మకం? ఏంటండి మానవ సమాజాన్ని, ఒకనాటి మొదటి శతాబ్దపు క్రిస్టియానిటీని, దేవుని నమ్మిన వారిని, విశ్వసించిన వారిని ఎందుకండి ఆయన అలా మార్చారంటే, అదేంటి ఆయన జీవితం. నిజంగానండి మన కష్టాలు ఏమీ కాదండి ఆయన కష్టాలతో పోలిస్తే. మనకి భార్య కొంతకాలం ఉండి తర్వాత పోయి ఉండొచ్చు, లేదా ఉండి తర్వాత అయినా మోసం చేయొచ్చు. భర్త అయినా అంతే, పిల్లలైనా అంతే, లేదా నువ్వైనా అంతే, ఏదైనా కావచ్చు. లేదా కొంతకాలం ఆస్తి ఉండొచ్చు, తర్వాత పోవచ్చు. కానీ ఆయన జీవితంలో ఏవీ లేదంటే ఆయన చెప్పుకున్నాడు. మనమైతే ఉన్నవేటో చెప్పుకుంటాం, కానీ ఆయన పరిస్థితి ఏంటో చెప్పుకున్నాడు. ఏంటంటే నక్కలకు బరువులు, ఆకాశ పక్షులకి గూళ్ళు, మనిషి కుమారునికి చోటు లేదన్నాడు ఆయన. అంటే ఆకాశ పక్షి గూడి, చెట్టును ఉన్న పక్షి గూడి ఆ పక్షిదే. అది దానికంటూ ఒక సొంత గూడు ఉంది. ఏ గూటిలోకి ఆ పక్షి వెళ్ళిపోద్ది. ఒక బొరి ఉందంటే, ఒక కన్నం ఉందంటే, ఏ నక్క తవ్వుకుంటే ఆ నక్క దూరిపోద్ది. దాని సొంతం అది. ఇంకో నక్క రాకూడదు అక్కడ. ఎవరిల్లు ఆల్దే కదండి మనకి. ఎవరిల్లు ఆల్దేనా? మన గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు పన్ను అన్ని ఇచ్చి, మనకు స్టాంప్ వేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా లేదా? మన ఇల్లు అనుకుంటున్నావు లేదా? అలాగా ఆయనకి ఏమి లేదనుకుంటున్నారు. పక్షి గూడంతటి గూడు కూడా లేదట. పక్షికైనా ఉంది, పొలం నీదే, చెట్టు నీదే, కానీ పైన అది ఏం చేస్తుంది? గూడు కట్టుకుంటుంది. నువ్వు ఏం చేయలేవు కాబట్టి అక్కడ కొట్టేస్తే అది పోతుంది. అలాగే నక్క కొంద బొరియా, కానీ ఆయనకి ఏమి లేదంట, తలవాల్చుకోవడానికి చోట్లేదు. ఏంటండి బాబు ఆయనకి, ఎందుకండి ఆ స్థితి అని అంటే, ఆయన ఎవరండి? ఆయన ఎందుకంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే బైబిల్ చెప్తుందండి. ముందు మనం ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6. మీకు అర్థం కావాలండి, ఇది అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే మీకు దేవుని సంకల్పం అర్థం కాలేదు. సుఖపడదాం ఉంటే మీరు కలిగిన వాడితో సంతృప్తి పడండి. ఏం అలా అంటలేదు, అపార్థం చేసుకోకండి. కానీ ఎంతైనా తప్పదు. ఒక రోజుకి శ్రమలు అనుభవించడము, ఇబ్బందులు అనుభవించడం, ఏదో రోగం రావడము, అది అనుభవించడం, చావడం అనేది ఇది ఎవరు మార్చలేరు. ఇది శరీర విధి. ఎందుకంటే అలా ఇవ్వకపోతే నువ్వు పోతావని నీకు తెలియదు కూడా. తెలియాలి కదా. తెలిస్తే ఇంకా మంచిది, సెట్ అవుతావు. ఏమైపోతానండి. కుటుంబాన్నే కాదు చక్కదిద్దుకోడు, మన జీవితాన్ని కూడా చక్కదిద్దుకోవాలి. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోదాం? ఎలా పడితే అలా వెళ్ళిపోదామా? మారి వెళ్దామా? మనసు మార్చుకుని వెళ్దామా? చెప్పండి. మనసు మార్చుకుని వెళ్ళాలి. అందుకనే బైబిల్ ఏమందంటే మనసు మార్చుకుని వెళ్ళమంది. దేవుడి మీద అపనిందలు వేయడం అనేది చాలా తప్పండి. ఓకే, రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు ఏమండి చెప్తుంది అక్కడ? క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇది క్రైస్తవులు ఉద్దేశించి మాట్లాడతాడు. ఏంటి ఆయన మనసు అంటే, ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వద్దాం ఈ లోకానికి. ఆయన గురించి బైబిల్ చెప్పింది. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండెను. అంటే దేవుని యొద్ద దేవునిగా ఉన్నవాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని దగ్గర దేవునిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చారంటే, నిన్ను ఆ లోకానికి తీసుకువెళ్ళడానికి. ఎలా తీసుకెళ్ళిపోతాడంటే ఉన్న బలంగా కాదు, ఆ లోకానికి వెళ్ళే విధంగా నువ్వు నడవాలి. ఇక్కడ ఆ లోకానికి తీసుకెళ్ళిపోవడానికి ఎవరో సరిపోరు. నిన్ను నడిపించడానికి వచ్చాడు, నడిపించి తీసుకెళ్ళడానికి.
తెలుసా మీకు అదే? అందుకని ఆయన మాదిరి ఉంచి పోయెను. మరి అయితే అలా నడిపించడానికి, ఆ లోకాల గురించి మనం ఆలోచించడానికి, ఆ లోకానికి చేరే విధంగా బ్రతకడానికి ఏంటంటే చేయాలి అంటే ఆయన త్యాగపూరితమైన జీవితం జీవించాడు. ఏంటి తెలుసా? ఆయన జీవితంలో పాపం అనే దానికి చోటు లేదు. ఉందండి, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు. అంటే భోగం, తుచ్చమైన భోగం అనే దానికి ఆయన జీవితంలో చోటు లేదు. ఏంటండి మరి ఇంకేం చేశాడంటే ఈ దేవుడి గురించి చెప్పాడండి, మన మనసు గురించి చెప్పాడండి. మనం మారాలని. పరలోక రాజ్యం సమీపించింది, ఏదో ఒక రోజు మీరు పోతారు. సినిమా వస్తుంది, త్వరలో వస్తుంది, విడుదల కాబోతుందని మనకు పోస్టర్లు లేపుతూ ఉంటారా? అలాగా ఆ సినిమా వాళ్ళు అలా చేస్తారు. కానీ సాతాను మనల్ని మోసం చేసే దానికోసం అలా చేస్తాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసండి? పరలోక రాజ్యం సమీపించింది, మీరు ఏ రోజైనా పోవచ్చు. కాబట్టి మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. ఇదండి ఆయన చెప్పాడు. ఇదే కదా ప్రకటించాడు. అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం అనుకుంటాం దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలేమో ఎక్కడికి అంటే అవసరం వస్తేనే వెళ్తాం, ఆదివారం చర్చికి రకరకాలుగా ఇలాగ. కానీ పరలోకానికి నిన్ను రప్పించడానికి, ఆ విధంగా నిన్ను ఆలోచింపచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారే వచ్చారండి ఈ లోకానికి. తెలిసే మీకు ఆ సంగతి? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు అన్నాడు ఆయన. నశించిన దాన్ని అంటే దేవుడికి కాకుండా దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆత్మలుగా ఈ లోకంలో ఈ శరీరాల్లో పెడితే మనం దాని గురించి ఆలోచించకుండా ఈ లోకంలో నచ్చినట్టుగా బ్రతుకుతూ దేవుడిని పట్టించుకోకుండా నీకు ఇష్టమైనట్టుగా దేవుడిని నమ్ముతావు, నీకు ఇష్టమైనట్టుగానే ఉంటావు, ఆయన నీకు ఇష్టమైనట్టుగా వినాలి, నీ ఇష్టాలను తీర్చాలి, ఇదే నీ ఇష్టం కదండి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అలా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి మనకి చెప్పి దేవుని గురించిన జ్ఞానాన్ని చెప్పడమే కాదండి, చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించడమే కాదండి, చేతల్లో చూపిస్తే ఎవరిని మంచిని చెబితే ఎవరైనా ద్వేషిస్తారా? తృణీకరిస్తారా? తృణీకరించొచ్చా? ద్వేషించొచ్చా అంటే ద్వేషించకూడదు, తృణీకరించకూడదు. మనం ఏంటో అలాగే ఉంటాం. అప్పుడు చూడండి, పిల్లడు స్కూల్కి తీసుకెళ్తుంటే ఏమంటాడు పిల్లడు? అస్సలు వెళ్ళంటాడు. మొత్తం బ్రేకులు లేకపోయినా బ్రేకులు వేసినట్టుగా కాళ్ళు చేతులతో మొంగు పట్టు పడతాడు. ఏంటంటే కాళ్ళు చేతులు అట్టుకుని లాక్కెళ్ళి కూర్చోబెట్టేవారండి అక్కడికి మోసుకుని వెళ్ళి కొంతమందిని పిల్లల్ని. మామూలు బీభత్సంగా కాదు. తల్లిదండ్రులు అనుకుంటారు, అమ్మో వీడేటి వీడి కోసమే స్కూల్కి పంపిస్తుంటే వీడు ఏంటి ఇలా చేస్తున్నాడు, అమ్మో బాబాయ్ అనుకుంటాం మనం. అంతే కదండి. అలాగా మనల్ని కూడా ఆయన నేర్చుకోవాలని మంచి మాటలు. పిల్లోడు అలా ఉంటే మనం పెద్ద ఏదో మంచి వాళ్ళ మనం ఫీల్ అవుతాం, స్కూల్కి వెళ్తుంటే మనం ఏదో చెప్తాం. అదే పెద్దోడు తప్పు చేస్తుంటుంటే, పెద్దోడు తప్పులో బ్రతుకుతుంటుంటే, పెద్దోడు తాగుబోతుగా జోదగాడిగా బ్రతుకుతుంటే వద్దురా బాబు చేయకండి అంటే పిల్లోడు కంటే దారుణంగా. ఎందుకంటే పిల్లోడు ఏం చేయలేడు కాబట్టి వాడు కాళ్ళు చేతులు గింజుకుని కొట్టుకుని కన్నీళ్ళు పెడతాడు తప్ప, ఏడ్చి పెడబొబ్బలు పెడతాడు తప్ప. మరి పెద్దోడైతే ఏం చేయగలడు? ద్వేషించగలడు కదండి, ధృవీకరించగలడు. కానీ అదే పరిస్థితి, అలాంటి పరిస్థితులు కూడా యేసుప్రభువారు అనుభవించాడు. ఆయన అనుభవించాడు, చెప్పాడు. ఏటండి ఈ మనసు? దేవుడు అంటే పూజలు చేయించుకోవాలి, సపర్యలు చేయించుకోవాలి. ఈ రోజున బాబాలు కానీ ఎవరైనా, అది క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సపర్యలు చేయించుకునేవారు ఉన్నారు. కానీ ఆ దేవుడి చెంతకి తీసుకురావడానికి మనల్ని ఈ లోకానికి వచ్చి కొట్టించుకున్నాడండి యేసుప్రభువారు, ఉమ్మేయించుకున్నాడంటే మీరు నమ్మాలి కదండి. మనం అందరం పిడుగుతులు గుద్దించుకున్నాడంటే నమ్మాలి కదండి. నేను రాజునే అంటే ఆ లోకంలో, లేదా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను రాజునంటే వీళ్ళు ఎటకారంగా ముళ్ళ కిరీటం పెట్టేశారండి. ఎన్ని పెట్టించుకోలేదండి. పెట్టించుకోవడమే కాదు, నిజంగా రక్తాన్ని కళ్ళ చూస్తాం, కార్చేస్తామంటే పర్లేదు కార్చుకోండి, ఎందుకంటే మీ పాపక్షమాపణ కోసమని మొత్తం పూర్తి రక్తం, ఒంటిలో ఉన్న ప్రతి రక్త బిందువుని మన కోసం కార్చేసేది అంటే, తర్వాత సమస్తం నెరవేరిన తర్వాతే తలవాల్చి ఆత్మని అప్పగించాడు అంటే ఎవరి కోసం అంటారు? మన కోసం కాదండి, మన మార్పు కోసం కాదండి. ఈ రోజులో క్రైస్తవుల్లో కొందరు కొందరు ఇటు ఉంటారు, కానీ కొంతమంది అయితే నిజంగా
ఆత్మరక్షణ కోసం ఆరాటపడతారు, తప్పిస్తారు. నేను పరలోకం వెళ్తానా లేదా చనిపోతే అనే భయంతో ఉంటారు. దేవుడు అర్థమైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ, త్యాగం, ప్రాణత్యాగం, ఆయన ఉద్దేశాలు మనకు అర్థమైతే నిజంగా నేను వెళ్తాను దక్కించుకున్నాను నిజంగా అనే ఒక చిన్నపాటి ఆలోచన అయినా, ఒకవేళ భయం కూడా ఒకవేళ వస్తే రావచ్చు. ఏ క్షణానైనా ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినా, పాటు ఏదైనా మన జీవితంలో జరిగిన అలాంటి భయంతో బ్రతకాల్సిన వాళ్ళు మనం కదండి. అందుకే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటాడంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కాబట్టి దేవునితో సమానంగా పరలోకంలో ఉండడం అనేది విడిచిపెట్టే భాగ్యమా, విడిచిపెట్టకూడని భాగ్యమా? ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, మీ ఇంట్లో ఏసీ ఉంది, ఎండలో ఎవరో కొంచెం హెల్ప్ చేయండి అని అంటున్నారు. మీరు వెళ్తారండి? ఏసీలో ఉండి సరే పని చేయాలి, ఏమైనా వెళ్తారా? అంత తొందరగా ఎవరు వెళ్ళరండి. ఎవరి కోసం అయితే వెళ్తారా? సమస్య వాళ్ళు మీకు పని ఉన్నా కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఏసీలోంచి బయటికి రావడానికి చల్లబడితేనే కానీ బయటికి రారు. అలాంటిది మన ఏసీ రూమ్ కంటే అది ఎలాంటిది అంటారు పరలోకం అనేది, దేవునితో సమానంగా ఉండడం అనేది. సీఎం గురించి ఆలోచించండి, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ లైఫ్ ఏంటి. పిఎం గురించి ఆలోచించండి, కలెక్టర్ గురించి. కలెక్టర్కి ఒక బంగళా ఉంటుంది, కానీ అలాంటిది దేవుడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, సమానం, పరలోకం, విడిచిపెట్టకూడని భాగ్యం, కానీ విడిచిపెట్టాడు. ఎందుకు? ఆకారం మంది మనుషులుగా కనపడ్డాడు, తన రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ప్రతి మనుషుల కోసం మరణం అనుభవించాడు, తాను తగ్గించుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రతి నామానికి పైనామం అంటే మనల్ని రక్షించడం కోసం, మనకి పరలోకాన్ని చూపించడం కోసం, ఆయన ప్రబోధనలో, ఆయన బోధనలో పరలోకాన్ని నమ్మడం కొరకు మనం ఆయన ఎంత త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి శిలువ శ్రమను అనుభవించాడు. కాబట్టి దేవుడు ఆయన హెచ్చించాడట. ఎందుకంటే కనపడాలి, ప్రపంచానికి కనపడాలి. ఈయన చెప్పింది ఇదే నిజం, ఇది ఇలాగే మీరు వస్తారు అని దేవుడు చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఆయనకి ప్రతి నామానికి పైనామం ఆయనకు అనుగ్రహించాడు. మనం అన్నిటికీ సాక్ష్యాలు అడుగుతాం, కానీ కొన్నిటికి దేనికైనా దేవుని మాటే సాక్ష్యం, దేవుని మాటే రుజువు. దేవుని మాట అనేది రుజువులతో కూడుకున్నది. ప్రతి నామానికి పైనామా అనుగ్రహించాలనుకున్నాడు. దాన్ని తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. సో మరి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. అందుకని నేను తగ్గించుకున్నాను, ఎన్ని సీట్లు ఇస్తానంటే నేను కొన్ని ఇచ్చుకున్నాను, నేనేం పట్టించుకోలేదు అని చెప్పాడు. సో పైనామం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? ఎవరో అంటే కొన్ని అబండాలు ఉన్నాయి, ఆయన తక్కువ కులాల వాడి దేవుడని, లేదా ఆయన విదేశీ దేవుడని. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏదో బైబిల్ అంటే మీరు రాసుకున్నది, మనుషులు రాసుకున్నది, మీరు అలా చెప్పేసుకుంటారు అని అంటారు. కానీ ఈరోజు తేదీ ఉందా? ఈరోజు తేదీ కదండి, ఈ 13వ తారీఖు 3వ నెల 2026. ఈ తేదీ ఎవరిది అనుకుంటున్నారు? యేసు ప్రభువారిది. ఈ తేదీని ఏమంటారు తెలుసండి? శకం, క్రీస్తు శకం. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు దగ్గర నుంచి తేదీ లెక్కింటారు. ప్రపంచంలో ఏ మనిషి పేరున తేదీ లేదు. ఈ రోజున ప్రతి మనిషి వేసుకునే తేదీ క్రీస్తు పేరట లెక్కించే తేదీ. క్రీస్తు పేరట వచ్చే తేదీని ప్రతిరోజు వేసుకుంటూ ఈ రోజు ఇది పుట్టిన ప్రతి మనిషి వేసుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఎవరు అనుకుంటున్నారు? ప్రపంచంలో మనకి ఎలా కనపడుతున్నారు? ఆయన శకపురుషుడు. ఆయనకు మించిన నామం లేదండి. ప్రపంచంలో ఎంతో మంది రాజులు వచ్చారు, పోయారు, వాళ్ళ పేర్లు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పేరుని ఎంతో మంది ఆయన నామం పేరు ఎత్తకూడదన్నారు ప్రారంభంలోనే. కానీ ఆయన పేరు ఏమైపోయింది అనుకుంటున్నారు? ప్రతి నామానికి పైనామంలా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి చోట, ఆరిన్యాలు ఉన్న ప్రతి చోట, మనుషులు ఉన్న ప్రతి చోట క్రైస్తవుడు ఉన్నాడు. ప్రపంచంలో లిపి ఉన్న ప్రతి చోట ఆ భాషలో బైబిల్ మాటలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి. అది క్రీస్తుకి ఉన్న ఆధిక్యత.
కాబట్టి ఏమంటాడు అనుకున్నారు? కాబట్టి నిజమండి, క్రీస్తులో మనకు అన్ని నిజాలు కనిపించాలి. క్రీస్తులో ప్రతి దానికి సమాధానం ఉంటుంది మీకు. మన జీవితానికి ఏంటో, దేవుడు ఏంటో, ప్రతిదీ కూడా మీరు ఎక్కడి నుంచి ఆలోచించాలంటే పక్కన మనిషిని బట్టి ఆలోచించకండి, యేసుప్రభు దగ్గర నుంచి ఆలోచించండి. చాలా నీకు అర్థమయ్యే విధంగా సమాధానం దొరికేస్తుంది. రైట్, ఇంకా కింద చదువుదాం. 13-14 వచ్చిన తీసి మన ముగించేద్దాం, చాలా టైం అయిపోయింది. ఆయన ఎందుకు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడంటే మనల్ని దేవుని పిల్లలు చేయడానికి. ఎలాంటి ఏ పిల్లలుగా చేయడానికి? ఏ పిల్లలు చేయడానికి? అది కూడా ఇక్కడ మనకు ఉంది. ఇక్కడే అన్ని వచనాలు ఉన్నాయి. ఏమంటాడంటే 2వ అధ్యాయం 13-14 ఏమంటాడంటే 12 నుంచి కూడా చదువుదామా. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను, అనగా మీరు పరలోకం వెళ్ళే పరిస్థితి ఉంది చూసారా, దానికోసం మీరు భక్తిగా జీవించాలనుకుంటున్నారు చూసారా, దేవుడు అంటే భయం భక్తి కలిగి జీవించాలనుకుంటున్నారు చూసారా, పాపం చేయకూడదు అనుకుంటున్నారు చూసారా, దాని ద్వారా వచ్చే రక్షణ ఉంది చూసారా, కొనసాగించుకోండి. దాన్ని అక్కడితో ఆపేయకండి, దాన్ని వదిలేకండి, మర్చిపోకండి. భయముతోనూ వణుకుతోనూ, చూసారా, భయం ఒక పక్కన ఏముండాలి, వణుకు. పావుని చూడగానే, ఏదో చూడగానే, పులిని చూడగానే అందరికి ఏమైపోతుందంట, భయం, వణుకు. పులి ఎందుకు వచ్చిందంటే నువ్వు పాపం చేసినప్పుడు పులి వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? దాన్ని అడవులు నరికేస్తున్నారట. మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని అడవులు నరికేస్తున్నారంటే అందుకేనంట దానికి అదంట ఇంట్లోకి వచ్చేస్తుందంట. పాపం పెంచిపోయినప్పుడు దేవుడు బైబిల్లో అడవి జంతువులు మీ గ్రామంలోనికి రప్పించునన్నాడండి. కాబట్టి సమాజంలో ఏం పెరిగిందంటే పాపం పెరిగింది. అన్ని వ్యాధులు వస్తాయి, క్షయవ్యాధులు, ఇవి ఎరగని భయంకరమైన వ్యాధులు వస్తాయి, అవి నిన్ను వెంబడిస్తాయి అని అన్నాడు. అయినా మాత్రం మేము మాత్రం నీ గురించి వేనో, నిన్ను పట్టించుకో, నిన్ను వెంబడించు. సరే, ఓకే, రైట్. చూడండి, ఎందుకనగా అంటే అలా మీ సొంత రక్షణ కొనసాగి మీరు ఇచ్చేయించుటకును, మీ రక్షణ కొనసాగించుకోవడానికి మీకు ఇచ్చ కోరిక కలిగి ఉండాలి కదా. కార్యసిద్ధి కలిగి చేసుకున్నట్టుకును, రక్షణ సిద్ధించుకోవాలని అంటే మనకు ఒక కోరిక ఉండాలి, దాన్ని నెరవేర్చాలి కూడా, అంటే దైవ సంబంధమైనవి. మీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే అని అన్నాడు. ఎందుకంటే ఏమన్నాడు, మీరు మూర్ఖమైన ఒక్క జనం మధ్య, అంటే మనం ఏం దేవుని జ్ఞానం తెలియని వాడు, అసలు ఎక్కడో దూరాన్ని కూర్చున్నాం, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నాం, తమాషా చూస్తున్నాం అని అంటే ఇదేంటండి, మనం ఎంత వక్ర బుద్ధి అండి అది. దేవుడేమో మనకు పరలోకం ఇవ్వాలని, మన జీవితం అశాశ్వతమైందని చెప్పేసేమో మనల్నేమో ఈ లోకంలో పుట్టిస్తే ఏదో నీకే కష్టాలు వచ్చేసి ఏంటి దేవుడు ఇలా తమాషా చూస్తున్నా, కార్యక్రమం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. పరలోకం అర్థం కావడానికి, దాన్ని కోరుకోవడానికి ఈ జీవితం ఏంటో నీకు తెలియాలి. ఇక్కడ జీవితం మంచి జీవితం ఇచ్చేస్తే మరి ఆ లోకానికి వెళ్ళాలనుకుంటామని నీకు అర్థం అవుతుందా? చెప్పండి, ఎందుకు కోరుకుంటాం? మీ క్రైస్తవులుగా మనకి ఎప్పుడు అర్థమైంది, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్ని కలిగిన తర్వాత, దేవుడు ఆదరించిన తర్వాత, బైబిల్ మాటలు చదువుతున్న తర్వాత, అప్పుడు దేవుడు నిజమని నమ్మి ఎన్ని పక్కన పెట్టి దేవుడే నమ్ముదాం. ఏ క్షణాన మనం ఊపిరాగిపోతే ఆ క్షణాన దేవుడు కుమారుడిగా పరదేశంలో ఉందా లేదా పరలోకంలో ఉందా అని ఒక ఆలోచన మనలో డెవలప్ అయిందంటే కారణం ఏంటో మీరు ఆలోచించండి. రైట్, ఏం చెప్తున్నాడు? దేవుడే అని చెప్తూ మధ్య నిరపరాధులను, మనం నిరపరాధులుగా ఉండాలని దేవుని ఆలోచన. అలాగే నిష్కలంకులను, పెళ్ళి అవుతుంది అనుకోండి, ఏదైనా కాలు వంకర చెయ్యి వంకర ఉండాలనుకుంటారా? బాగానే ఉండాలనుకుంటారు ఏమండి. అనింద్యులునైనా, చూడండి, అబ్బాయి తాగుతాడా తాగడా, అబ్బాయికి ఏమైనా దురలవాట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తారా? చూడరండి. ఏంటి పెళ్లి చేసుకోవడానికంటే 60-70 మహా అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికిన తర్వాత పెళ్లి చేస్తారు. మన జీవితం 60-70 సంవత్సరాల జీవితం అంటే ఇక మహాపోతే ఉంటే గ్యారంటీగా 40 సంవత్సరాలు ఉంటారేమో మహా అయితే. ఈ 40 సంవత్సరాలకి ఏంటంటే 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలట. మరి దేవుడు మరి ఏమి చూడకుండా నిన్ను పరలోకం ఇచ్చేలా? చచ్చిపోయాడు కదా, ఎడుతున్నారు కదా వీళ్ళందరూ,
ఇచ్చే మన వాళ్ళు ఎలా ఉండాలంటే 2 నిమిషాలు మౌనం పాటిస్తామండి. తర్వాత అంతా ఏం చేస్తామండి? మన పార్లమెంట్లో ఏం చేస్తారండి, అసెంబ్లీలో ఏం చేస్తారండి? వీడియోలు చూసుకుంటారు, సెల్లో ఓన్లీ వీడియోలు చూసుకుంటారు. ఏమన్నా అయితే ఎవరైనా చచ్చిపోతే శీతాకాల సమావేశంలో, వర్షాకాల సమావేశాల్లో ఏం చేస్తారు తెలుసా? 2 నిమిషాలు మౌనం పాటిస్తారట. తర్వాత అంతా గోల్ చేసుకుంటారు. ఈ 2 నిమిషాల మౌనంలో దేవుడు ఏం చేయాలి? ఆ పక్కన పాతాళంలో ఉన్నవాడిని పరలోకానికి జబ్బు చేయించేయాలి. ఇదే ఆలోచన వీళ్ళది. ఎంత అవివేకులండి మనిషి. మరి ఏమైనా న్యాయంగా ఉందండి వీళ్ళకి? బుర్ర ఉందంటారా? మనిషి అసలు బుర్రలేని వాళ్ళండి. జ్ఞాని తన జ్ఞానం బట్టి కానీ, సూర్యుడు తన సూరత్వం బట్టి కానీ, ఐశ్వర్యంతో తన ఐశ్వర్యం బట్టి కానీ అతిశయించకూడదు. అతిశయించకూడదు. దేని బట్టి అతిశయించాలనుకుంటున్నారు? నన్ను భూమి మీద ఏం చేశాను, ఎందుకు చేశాను, నన్ను తెలుసుకుని పరిశీలనగా తెలుసుకుని అట్టి వాటిని బట్టి అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని అన్నాడు ఆయన. కాబట్టి ఏమంటాడు అనుకుంటారు? నిష్కలంకులను. ఒక్క రోజుకి నువ్వు ఏమైపోలో తెలుసా? మేడ కాదు, బండి మీద కారు, ఇవన్నీ కాదండి. నీకు ఇవి ఉండాలి. ఏంటంటే ఈ 3 ఉండాలి. నువ్వు నిరపరాధివి అవ్వాలి. నువ్వు అపరాధివా, నిరపరాధివా లెక్కెట్టుకో, చూసుకో. తర్వాత కలంకం ఉందా నీలో, అంటే మనసులో ఏదైనా దురుద్దేశం ఉందా? బయటికి మామూలుగా కనపడుతున్నావా? తప్పు పుచ్చుకుంటున్నావా? అయితే నువ్వు కలంకుడివే. అయితే నువ్వు దేవుని కుమారుడు కాలేవు. అలాగే అనింద్యుడు. దేవుడి దృష్టికండి. దేవుడైతే మనుషులంటే చెడ్డవాడిని కూడా మంచివాడిని కూడా నిందిస్తారు. దేవుడైతే అలా నిందించలేదంటే. నువ్వు మంచివాడు అయితే నింద ఏ అవసరం లేదంటే నిన్ను ఎందుకు నిందిస్తాడండి? నీ మీద ఎందుకు నేరాపణ చేస్తాడు? కావాలంటే కొంచెమైనా యాక్సెప్ట్ చేయాలని ఆలోచించి ఆయన నిన్ను ఏదైనా మార్చుకోవాలని, సరి చేసుకోవాలని అనుకునే ఆయన. కాబట్టి నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనే దేవుని కుమారులగునట్లు. ఇలా అయితేనే మనం దేవుని కుమారులు అవుతాం. ఇలా అవ్వడానికి మనకి ఏం పెట్టాడు అనుకుంటున్నారు? కష్టాలు, శ్రమలు, బాధలు పెట్టాడండి ఆలోచించడానికి. అలాగే కష్టాలు, శ్రమలు, బాధలు పడి కూడా యేసు ప్రభువు వారు మనకి పరలోకం ఎంత విలువైందో చెప్పారు. ఆయన ప్రాణం పెడితే గాని మనకి పాపం అంటే ఎంత ప్రమాదకరమైందో ఎవరికైనా అర్థమవుతుందండి? అసలు పాపం ఇంత ప్రమాదకరమైందని ఎవరండి నమ్మేది? ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవకపోతే ఎవరమండి మనం చనిపోయిన తర్వాత బ్రతుకుతామని, బ్రతుకుందని, పరలోకం ఉందని మనం ఎవరు నమ్మగలం? ఎలా నమ్మగలం? అసలు ఈ మాట మాట్లాడడానికి మనకు అసలు అవకాశమే లేదు. కాబట్టే ఆయన అవన్నీ చేశాడు. అవన్నీ చేసే ముందు కూడా కష్టాలు అనుభవించాడు. ఎందుకంటే ఒకసారి చూడండి, కష్టాలు ఉండాలండి. ఎవరికైనా కష్టాలు ఉండాలి. ఎందుకంటే బంగారం మెరవాలంటే ఏం చేయాలంటే అగ్నిలో వేసి ఏం చేయాలి? దాన్ని ఓదాలి. పొయ్యిలో మనకు అన్నం ఉడకాలంటే కింద మంటెట్టి ఉడికిస్తాం. అయితే బంగారాన్ని ఏం చేస్తారో తెలుసండి? నిజంగా డైరెక్ట్ గా దాని చుట్టూ అగ్ని చిన్న దాంట్లో వేస్తాడండి. ఇలా పెడతాడండి. అంతే, మొత్తం అగ్ని కమ్మేసినట్టుగా అయిపోతుంది. కావాలంటే మళ్ళీ చేస్తారు. అప్పుడే సువర్ణం అనేది, స్వచ్ఛమైన సువర్ణం మనకు వస్తుంది. అలా కావాలంటే 7 మార్లైనా కాల్చాల్సిందే. అలాంటి అమూల్యమైన విశ్వాసం మనది అయి ఉండాలి. ఏంటండి మనం బంగారానికి అయితే అగ్ని పరీక్షలు, అలాగే మనకైతే శ్రమలు, ఇబ్బందులు. వాటిలో నుంచే మనకు మంచి మనసు వస్తుంది. చివరి మాట ముగించేస్తాను. ఒకసారి చూడండి, మన కష్టాల కంటే కూడా యేసుప్రభువు వారు చాలా కష్టాలు అనిపించాడు. మన కష్టాలు మన కోసం అనిపిస్తున్నాం. మనం నిజంగా చెప్పుకోవాలంటే మనకు వచ్చే కష్టాలంటే మనం చేసుకున్న తప్పుల వల్లే వస్తాయి. మళ్ళీ ఎక్కువ కష్టాలు మనకి సహజంగా ఎలాగో చావు, రోగాలు ఇవన్నీ కొన్ని కాలక్రమేణా వస్తాయి. కొన్ని సిగరెట్లు తాగేసి, బ్రాందీలు తాగేసాం అనుకోండి, ముందే వస్తాయి. నువ్వే రామ్మని అంటున్నావు అట్ట లెక్క. బండి స్పీడ్గా నడిపేసి కింద పడిపోయాను కూడా, కాలేజీ వెళ్ళిపోయేదానికి ఏ కష్టాలు వచ్చాయి అనుకుంటాం. ఎవరు తెచ్చుకున్నాడు ఆ కష్టాలు చెప్పండి మీరు? మనిషి తెచ్చుకున్నాడు. సో కాబట్టి సహజంగా శారీరరీత్యా భూమి మీద బ్రతుకురీత్యా వచ్చే కష్టాల కంటే కూడా మనిషి ఎక్కువ కష్టాలే తెచ్చుకుంటున్నాడు, ముందే తెచ్చుకుంటున్నాడు. అలాంటి మనిషి కానీ
మనకి పరలోకం రావడానికి కష్టాలు అనిపించాడు యేసుప్రభు వారు. ప్రతి మనిషి కంటే ఎక్కువ కష్టాలు అనిపించాడు ఆయన. దేవునితో సమానంగా ఉండి, దేవుడై ఉండి కష్టాలు అనిపించడం అంటే, మానవ శరీరం ధరించుకుని కష్టాలు అనిపించడం అంటే, మన చేత చీ కొట్టించుకోవడం అంటే, భరించడం అంటే, ఏ హీరోనైనా పెద్ద హీరో బలవంతుడిని ఎంతమంది చుట్టుముట్టేసి తిట్టి కొట్టి చేస్తుంటే ఏం చేస్తాడో చెప్పండి మీరు. ఒంట్లో ఉన్న రక్త బొట్టంతా తీసేద్దామని ప్రయత్నం చేస్తే, మనం దోమ పుడితే టప్పని కొడతాం, నిద్రలో అయినా సరే. కళ్ళ ముందే కాళ్ళు చేతులు మిగిలి కొడితే తప్పించుకోగలిగిన శక్తి ఉండి కూడా తప్పించుకోలేదంటే కారణం ఏంటి చెప్పండి? రక్షణ, ఆత్మరక్షణ, శరీర శిక్ష అనుభవించి ఆత్మరక్షణ అనేది గొప్పదని చూపించడానికి ఆయన వచ్చాడు. అదండి అంత శ్రమలను ఇచ్చాడు. అందుకని ఎబ్రిల్కి రాసిన పత్రిక 2:10 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో మహిమకు తెచ్చుచుండగా, అంటే ఆ మహాలోకానికి పరలోకానికి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తు వారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే శ్రమలలో నుంచే మనం ఏమవుతాం? సంపూర్ణులు అవుతాం. ఆయన మన కోసం శ్రమ పడడం అనేది ఆయనకు సంపూర్ణత. మన రక్షణ కోసం ఆయన శ్రమలు అనుభవించడం అనేది ఆయనకు దేవుడిచ్చిన సంపూర్ణత. ఆయనకి ఇచ్చిన గ్రంథపు చుట్టలో ఆయనకు రాసిచ్చిన చిత్తం. అయితే ఇంకా చెప్తున్నాడు, ఎందుకండి అలాంటి సంపూర్ణత ఆయనకి ఎందుకండి అని అంటే, ఆయన అంటాడు పరిశుద్ధ, అంటే ఆయనకి మళ్ళీ పరిశుద్ధపరచాలనుకున్న ఆయనకి, పరిశుద్ధపరచబడే వారికి. బట్టలు ఉతికేవాడు నీటిలో దిగాలి, వాడు చాకలి వాడు ఉన్నాడు, ఏం చేయాలి? బట్టని నీటిలో ముంచాలి, ఇతను కూడా ఏమవ్వాలి? నీటిలో దిగాలి. మీకు అర్థం కావడం చెప్తున్నాను. అలాగట పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి ఒకటే మూలం. ఏంటా మూలం అంటే శ్రమలు, కష్టాలు, బాధలు. కాబట్టి మనకంటే ఎక్కువ కష్టాలు, మనం కొని తెచ్చుకున్న కష్టాలు అయితే ఆయనకు కనీసం మనకున్న సుఖాలు కూడా లేవండి ఆయనకి. ఎందుకంటే దేవుడు సుఖదుఖాలను జతపరిచాడండి మనిషికి. సుఖదినమును సుఖపడమన్నాడు, కష్టదినమును ఆలోచించమన్నాడు. భార్య, పిల్లలు, ఆనందం, ఫుడ్ తిని ఆనందపడతావా? పడు. కానీ కొంచెం ఆలోచించు, ఈ జీవితం ఏంటి, ఈ జీవితం తర్వాత ఏంటి అని. చాలా ఈ శరీరానికి ఇది ఒకప్పుడు ఏదో ఒక రోజు వెళ్ళిపోయేదని కొన్ని ఇంటిమెస్లు పెట్టాడండి ఆయన, అర్థం చేసుకోవడానికి. మన జీవితం ఇది. ఆయనకైతే అసలు ఆయన జీవితంలో సుఖం అనేదే లేదు. తెలుసా నీకు? భార్య ఉందా? ఎవరున్నారు? ఫుడ్ ఉందా? చెప్పాలి మీరు. నా తండ్రి పని తోద ముట్టించుట నాకు ఆహారం అన్నాడు. మంచినీళ్ళు అడిగితే ఆర్గ్యుమెంట్ చేసింది ఒక ఆవిడ. ఆర్గ్యుమెంట్ చేస్తే తాగాడా? తాగని దేవుడి మాటలు చెప్పాడు. ఆవిడ కొండ పాడి పక్కనెట్టి ఊర్లోకి జనాన్ని తీసుకురావడానికి వెళ్ళింది. మంచినీళ్ళు తాగినట్టు ఎక్కడా లేదు మనకి. అప్పుడు భోజనం చేయండి బాబు అని అంటే మహాప్రభు అంటే నా తండ్రి పని తోద ముట్టించుట నాకు ఆహారం అయింది అన్నాడు. తెలుసా మీకు ఆయన? కాబట్టి ఏ సుఖానికి నోచుకోకుండా మన కోసం శ్రమలే అనుభవించాడు. ఎందుకంటే కనీసం ఆయన జీవితంలో ఒక్క సుఖం అనేది ఉంటే కనుక దాన్ని పట్టుకుని మనం ఏం చేస్తాం? ఇంకా పీకి పాకబెట్టినట్టుగా ఇంకా అక్కడే పడుకుంటాం, దాన్ని అనుభవించాలనుకుంటాం. కాబట్టి అందరికి ఒకటే మూలం. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మన కోసం మనకంటే ఎక్కువ శ్రమ పడ్డాడు, అనుభవించాడు. కాబట్టి ఏ శ్రమ అయినా శ్రమ కాదు. ఎందుకంటే మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అవి ఏవైనా సరే, శరీర శ్రమల, కుటుంబ శ్రమల, ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే దేవుడి కోసం బ్రతుకుతుంటే వచ్చే కష్టాల, ఇబ్బందుల, తిరస్కారాల, ఏదైనా ఎన్న తగినది కాదు. నమ్మితే అదృష్టవంతులు, నమ్మకపోతే దురదృష్టవంతులు. పరలోకాన్ని మించిన భాగ్యం ఈ లోకంలో మనకి లేదు, రాదు. మహాభక్తుడు మోషే అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని కోసం, దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలు, క్రీస్తు విషయమైన నింద అనుభవించుట భాగ్యం అని అనుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుని చెంతకు చేర్చడానికి, దేవుని కుమారులుగా మనల్ని చేయడానికి
ఆ మహాలోకానికి తీసుకువెళ్ళడానికి, ఆ వైపు మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మానవాన్ని విధించే శ్రమల కంటే ఎక్కువ శ్రమలు అనుభవించారు. నిజంగా ఆ సినీ కవికి బైబిల్ తెలుసో తెలియదో, మరి బైబిల్ తెలిసినా చూడనట్టుగా ఉన్నాడేమో. ఎందుకంటే దేవుడు శ్రమలు పెట్టి తమాషా చూడడం కాదు, శ్రమ పెట్టి శ్రమ పడి పరలోకం కోసం మనకు బోధించడానికి, నేర్పించడానికి క్రీస్తు ప్రభువుని లోకం. ఇది బైబిల్. ఇలాంటి బైబిల్ ఉన్నా రవి గాంచిన చోటు కవి గాంచిన అన్నప్పుడు ఆ కవి ఎందుకు బైబిల్ని గాంచలేకపోయాడు? బైబిల్లో దానికి సమాధానం లేదా చెప్పండి? బైబిల్లో దేవుడే శ్రమ అనుభవించాడు మళ్ళీ మార్చడానికి. ఇది బైబిల్. సో అందుకనే ప్రపంచంలో దేవుడి కోసం మనిషికి ఏ సమాధానం కావాలన్నా సరే, మనిషికి దేవునికి సంబంధించి ఏ విషయంలో సరే ప్రతి దానికి తలదన్నే సమాధానం, కాదని అనలేని సమాధానం బైబిల్లో ఉంది. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. దేవుడు లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఆ సినిమా పాట చెవులు కోసుకుంటారు చాలా మంది, ఏం అర్థం కాదు, ఎందుకు నమ్మారు కానీ అది అంతా బైబిల్ ముందు, యేసుప్రభువారి ముందు ఏమైపోయింది? అది అయిపోయింది. సరేనా? సో కాబట్టి దేవుని చెంతకు చేర్చడానికి మన చెంతకు వచ్చాడు, మన కోసం ఉమ్మేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, సిలువేయించుకున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. మరి వెళ్తావో వెళ్ళవో నీ ఇష్టం. ఒకసారి ఆలోచించు. వెళ్ళనని సాధించేది ఏమీ లేదు. అందరం ఒకరోజు పాడి మోయబడే వాళ్ళమే, పాడి మీద మోయబడే వాళ్ళమే, మట్టిలో పెట్టబడే వాళ్ళమే, ఈ శరీరాన్ని మన్నైంది మన్నుగా మారిపోయే వాళ్ళమే ఈ శరీరం. కాబట్టి ఆలోచించండి. జరిగే విషయాన్ని మర్చిపోయి మారిపోయి నచ్చినట్టుగా ఉందాం అనుకోకండి. ఏ క్షణం అది ఎదురవుతుందో తెలియదు. ఆ క్షణాన్న మరి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతే ఆలోచించండి. నిన్ను తంత్రాగొట్టిగా నువ్వు బ్రతికి నిన్ను ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. పనికిరాని దాన్ని దేన్నైనా మనం పెంట మీద పాటిస్తాం. అలాగే మరి దేవుడు ఏం చేయాలో మీరు ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి మనం అందరం నాశనానికి వెళ్ళకూడదు అనేదే దేవుని ఉద్దేశం. అందుకే ఎవడను నశింపక అందరూ రక్షణ పొందాలని ఆయన యేసుక్రీస్తు అని లోకాన్ని పంపించారు. సో కాబట్టి క్రీస్తుని గురించి ఆలోచిస్తేనే మన జీవితానికి ఒక సమాధానం దొరుకుతుంది అనేది తప్పనిసరి మీరు అందరూ నమ్మాలి. ఎప్పుడు మనం క్రీస్తులోనే సమాధానాన్ని వెతుక్కుందాం, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీకు పిల్లలుగా మమ్మల్ని చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో తండ్రి నాయన, అలాంటి ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకోక ఎరగని పరిస్థితుల్లో ఉండే ఈ లోకంలో అలా మమ్మల్ని మలచడానికి ఈ కుమారుని ఈ లోకానికి పంపించి మమ్మల్ని తట్టి లేపే విధంగా తండ్రి నాయన మీ సంకల్పాన్ని చాలా స్పష్టంగా మాకు తెలియపరిచే విధంగా తండ్రి నాయన ఆయన చేసిన రక్షణ కార్యక్రమం, ఆయన త్యాగం, ఆయన పరిశుద్ధ జీవితం తండ్రి నాయన మా మార్పు కొరకే ఆయన బోధించిన విధానం అంతా తండ్రి నాయన మీ మాటల్లో కనిపిస్తుంది. అందులోని కొన్ని విషయాలు సారాంశంగా నాయన ఈ పిల్లలకు చెప్పారు. మీ చెంతకు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన మా చెంతకు వచ్చాడని మీ మాటలు, మీ సంకల్పాన్ని బట్టి మేము ఆలోచిస్తే తండ్రి నాయన ఇక నుంచి అయినా మా ప్రతి అడుగు తండ్రి నాయన లోకం వైపు కాకుండా తండ్రి నాయన మహాలోకం మీకు కుమారులుగా అయ్యే విధంగానే మా ప్రతి అడుగు పడే విధంగా తండ్రి నాయన మీ జ్ఞానం చేత, మీ ఆత్మ సహాయం చేత మీ పిల్లలైన వారందరినీ నడిపించండి తండ్రి నాయన. అలాగే ఈ మాటలు విన్న మీ ప్రతి ఒక్కరు తండ్రి నాయన ఏ విధంగానూ అపార్థం చేసుకోకుండా, ఏది విధమైన ద్వేషం లేకుండా, కల్మషం లేకుండా మంచి మనసుతో నాయన ఒక్కసారి ఆలోచించి మీ కుమారుని వైపు తిరిగితే ఆయన చూస్తే మీ మాటలు అర్థమవుతాయని తండ్రి నాయన మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించి తండ్రి నాయన మీ పిల్లలు వాస్తవాలను తెలుసుకునే విధంగా ఆయన మీ మాటలు చేద్దాం. మీ పిల్లలందరినీ తట్టండి తండ్రి నాయన. అలాగే విన్న మీ పిల్లలు విని విడిచిపెట్టకుండా ఆయన ఓపికతో మంచి మనసుతో 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. అలాగే ఈ గ్రామంలో సేవ చేస్తున్న మీ కుమారుడికి తగిన జ్ఞానాన్ని ఆయన సమయోచితంగా ఈ ప్రాంత ప్రజలకు అర్థమయ్యే విధంగా తండ్రి నేను చెప్పగలిగే జ్ఞానాన్ని ఆయన ఓపికను అనుగ్రహించండి. ఆయన జ్యోతుల్లా మీ గ్రామంలో ఉన్న మీ పిల్లలు ఉంటూ తండ్రి నాయన అనేకులకు
మీ జ్ఞానాన్ని, మీ కాంతిని ప్రసరించే విధంగా తండ్రి నాయన మీ జ్ఞానంతో నాయన తండ్రి నాయన మీ ఆత్మ సహాయం చేత బలపరచండి, నడిపించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహోదరులు రాజేష్ గారు, వారి కుటుంబాన్ని మీ మహిమలో దీవించండి. మరి ముఖ్యంగా ఇక్కడ సహకరించిన మీ పిల్లల బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మీ మహిమలో వారిని దీవించండి తండ్రి నాయన. అలాగే సిద్ధపరచబడిన అల్పాహారాన్ని మీ పిల్లలకు క్షేమంగా భుజించి వారి వారి గృహాలకు తిరిగి పైన అవుతుండగా క్షేమంగా మమ్మల్ని అందరినీ చేర్చమని, ఈ విషయంలో ఆయన కష్టపడిన మీ పిల్లలందరినీ కూడా తండ్రి నాయన వారికి రావాల్సిన మీ ఫలాన్ని, మీ నామాన్ని బట్టి చూపించిన ప్రేమను నాయన మరవరని మీరు సెలవిస్తున్నారు తండ్రి నాయన. ప్రతిఫలాన్ని అనుగ్రహించండి, బలపరచండి. ఎప్పటికీ తండ్రి నాయన మీ కార్యాభివృద్ధి అందు మేము ఆసక్తులుగా ఉండేటట్లుగా మమ్మల్ని దీవించమని, బలపరచమని, నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి నీవు ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సావాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడి నడిపించిన గాక. ఆమె.